చందమామ కథలు. వరహాలు వనదేవత. గంగవరం గ్రామంలో ఉండే సూరయ్య రమణమ్మలకు 2 కొడుకులు, 1 కూతురు. కూతురు పేరు వరహాలు. ఆమె పెళ్ళిడికి ఎదిగి వచ్చింది. అయినా ఏ ఒక్క సంబంధము రాలేదు. అందుకు ముఖ్య కారణం ఆమె స్థూలకాయానికి తోడు నోటి దురుస్తనం కూడా. ఆమె నోటి ధాటికి తల్లిదండ్రులే కాక ఇరుగు పొరుగు కూడా భయపడుతూ ఉంటారు. ఒళ్ళు బరువు, నోటి దురుసు తగ్గించుకుంటే గాని ఆమెకు పెళ్లి కాదని అందరూ అనుకోసాగారు. కానీ ఈ సంగతి వరహాలకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. ఆ మధ్య ఒకసారి వరహాలకు పినతల్లి వరుస అయిన ఒక ఆవిడ పొరుగురు నుంచి పని మీద వచ్చి సంగతి విని వరహాలకు హితబోధ చేయబోయింది. అయితే వరహాలు గయ్యమంటూ ఆవిడ మీదకి లేచి, నువ్వేమైనా నాకు పెట్టి పోషిస్తున్నావా? నా తండ్రి బోలెడు సంపాదించాడు, నా కడుపు పట్టినంత తింటాను, నచ్చని మాటలు ఎవరైనా అంటే ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాను, పెళ్లి అయినప్పుడే అవుతుంది, మూటా ముల్లె సర్దుకొని వచ్చిన దారి పట్టు అనేసింది. ఇదే విధంగా మరిద్దరు ముగ్గురు దగ్గర బంధువులు వరహాలకు హితవు చెప్పబోతే వాళ్లను నానా తిట్లు తిట్టి కొట్టేంత పని చేసింది. దానితో అందరూ ఆమె పెళ్లి భారం దేవుడి మీద వేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. ఆమె 2 అన్నలు చాలా కాలం చెల్లెల పెళ్లి కోసం తమ పెళ్లిళ్లు మానుకొని ఎదురు చూసి చివరకు విసిగిపోయి తమకు తగిన వధువుల్ని చూసి పెళ్లాడేశారు. వరహాలు తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయారు. తాము పోయేలోగా కూతురు పెళ్లి చూడాలని వాళ్ళ కోరిక. అయితే వదినలు వచ్చాక కూడా వరహాలు ధోరణి మారలేదు. అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టకపోగా వదినల మీద తప్పులు ఎంచి సాధిస్తూ ఉండేది. వాళ్ళు కొంతకాలం చూసి ఇద్దరు ఒకటైపోయి వరహాలను ఎదిరించడం ప్రారంభించారు. దానితో రోజు వదినలకు మరదలకి ఏదో విషయం మీద కీచులాటలు జరిగేవి. వరహాలు అలిగి ఊరి బయట చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడున్న పెద్ద మర్రి చెట్టు కొమ్మకు ఊయల కట్టుకుని ఊగుతూ పగలంతా ఉండిపోయేది. చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన అన్నలు వరహాలను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను బతిమాలి ఇంటికి తీసుకుని వెళుతుండేవాళ్ళు. ఒక రోజున వరహాలు వదినలతో బాగా కీచులాడి అలిగి చెరువుగట్టు దగ్గరకు బయలుదేరింది. ఆమె ఆకలిని ఏమాత్రం ఓర్చుకోలేదు. వరహాలు ఇలా అలిగినప్పుడల్లా ఇంట్లోంచి కొంత డబ్బు తీసుకుని దారిలో ఉన్న అంగడిలో తినుబండారాలు పుష్కలంగా కొనుక్కొని మర్రి చెట్టు కట్టిన ఊయల్లో కూర్చుని తింటూ ఊగుతూ చీకటి పడే వేళ అన్నలు వచ్చే వరకు కాలం గడిపేది. ఆ రోజున కూడా అలాగే అంగట్లో వేరుశనక్కాయలు, బెల్లపాచులు కొనుక్కుని కొంగుకు మూట కట్టి చెరువు గట్టుకు చేరింది. అక్కడ మర్రి చెట్టుకు తను కట్టిన ఊయలలో ఎవరో స్త్రీ కూర్చుని ఊగుతూ ఉండడం వరహాలు కంటపడింది. ఆ మరుక్షణం ఆమె భద్రకాళిలా కళ్ళెర్ర చేసి చర్రున పోయి, ఎవరు నువ్వు? నా ఉయ్యాల్లో కూర్చోడానికి ఎన్ని గుండెలు అంటూ ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని బలంగా గుంజింది. అంతవరకు కళ్ళు మూసుకుని తన్మయత్వంలో ఉయ్యలు ఊగుతున్నా ఆ స్త్రీ చప్పున కళ్ళు తెరిచి కెవ్వుమంటూ అరిచి మాయమైపోయింది. అది చూసి వరహాలు కోపంతో శివమెత్తిపోయి, ఎవరు నువ్వు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. నువ్వు దెయ్యానివైనా, భూతానివైనా, పిశాచానివైనా ఈ వరహాలు ఏమాత్రం భయపడదు. ఏ మంత్రగాడి అవసరం లేకుండానే నిన్నిక్కడే ఈ చెట్టు కిందే భూస్థాపితం చేయగలను. ఒకవేళ నువ్వు ఏ దేవతవో అయిన పక్షంలో ఈ గ్రామంలో ఉన్న అన్ని దేవతల గుళ్ళు వెతికి ఏదో ఒక రోజు నిన్ను పట్టుకొని 3 చెరువుల నీళ్లు తాగించకపోను అంటూ హుంకరించింది. ఆ స్త్రీ వెంటనే ప్రత్యక్షమై, నేను ఈ దాపులనున్న అడవులోని వనదేవతను. అటుగా పోతూ నేరక నీ ఊయల ఊగాను. నువ్వు గట్టిగా అరిచి నా ఉనికిని బయట పెట్టకు. నీకేం కావలసినా ఇస్తాను. నేను ఈ అడవిలో ఉన్నట్లు తెలిస్తే ఇక ప్రతి కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టడం మానేసి నా కోసం చెట్టు పుట్ట గాలించి వెతికి పట్టుకుని వరాలివ్వమని గొడవ చేస్తాడు అన్నది. వరహాలు ఆ మాటలతో శాంతించి, సరే, నువ్వు ఈ ప్రాంతాలు ఉన్నట్టు ఎవరికీ చెప్పను. నాకు త్వరలో పెళ్లి జరిగేలా వరం ఇవ్వు అన్నది. అలాగే వరం ఇస్తున్నాను అని వనదేవత మాయమైపోయింది. వనదేవత అనుగ్రహం వల్లనో ఏమో మర్నాటి ఉదయం వేళ ఒక యువకుడు పరుపు చుట్ట చిన్న పెట్టెతో వరహాలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సమయంలో వరహాలు తీరిగ్గా బల్ల మీద కూర్చొని ఫలహారం తింటున్నది. యువకుడు వరహాలకేసి కొంచెం సేపు చూసి, ఇక్కడ ఏదైనా గదిలాంటిది అద్దెకు దొరుకుతుందా అండి అంటూ పలకరించాడు. ఈలోగా వరహాల అన్నలిద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ యువకుడు వివరాలు అడిగారు. ఆ యువకుడి పేరు చలపతి. ఆ ఊరికి ఉపాధ్యాయుడిగా వచ్చాడు. ఇంకా పెళ్లి కాలేదు. వెనక ముందు ఎవరూ లేని ఒంటరివాడు.
వరహాల అన్నలిద్దరూ కూడబలుక్కొని వసారాకు ఒక పక్కగా ఉన్న గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించి దాన్ని చలపతికి చాలా తక్కువ అద్దెకి ఇచ్చారు. చలపతి ఆనందంగా ఆ గదిలో బస ఏర్పాటు చేసుకున్నాడు. చలపతి పొద్దున్నే లేచి స్నానం వగైరా ముగించి ఇంత వండుకుని తిని పాఠశాలకు వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వస్తూ ఉండేవాడు. అతను వరహాలు కంటబడినప్పుడు చాలా ఆసక్తిగా ఆమెకేసి చూస్తూ ఉండేవాడు. అలా కొద్ది రోజులు జరిగాక ఒకనాడు చలపతి వరహాల అన్నలతో తనకు ఆమెను పెళ్లాడాలని ఉన్నదని చెప్పాడు. అయితే ఆమె చేతి వంట తిన్నాకే నిశ్చితార్థం జరుపుకుంటా అని చెప్పాడు. అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి వంట తనే చేసుకుని తింటున్నాడట. అందువల్ల వంట చేయడం అంటే విసుగ్గా ఉంటున్నదని, మంచి వంట నేర్చిన భార్య దొరికితే బాగుంటుందని తన అభిప్రాయంగా చెప్పాడు. వరహాల అన్నల ఆనందంతో ఈ విషయం ఇంటిల్లిపాదికి చెప్పి వరహాలను ఆ రోజు శ్రద్ధగా వంట చేయమన్నారు. ఆమెకు సహాయంగా ఎవరు వంటగది ఛాయలకేసి కూడా వెళ్ళకూడదని చలపతి షరతు పెట్టాడు. వరహాలు వంట చేస్తూ ఆలోచించసాగింది. వనదేవత అనుగ్రహం వల్ల తనకెలాగూ చలపతితో పెళ్లి ఖాయం. అందువల్ల ఇక్కడే తను కాస్త ముందు చూపుతో ఆలోచించాలి. ఇంతకాలం లక్షణంగా వంట చేసుకు తినే చలపతి తన వంట ఏమాత్రం రుచిగా ఉన్నా ఇక వంట జోలికి పోడు. దానితో జీవితాంతం తనకు వంట పని తప్పదు. ఇలా ఆలోచించిన వరహాలు కావాలనే పనిగట్టుకుని వంటకాలన్నీ చెడగొట్టింది. చలపతితో పాటు భోజనానికి కూర్చున్న ఇంటిల్లిపాదికి వరహాలు వండినవి నోట్లో పెట్టుకోగానే రౌరవాది నరకాలు కనిపించాయి. చలపతి ముఖం ముడుచుకొని బయటకు వెళ్ళాక అందరూ వరహాలను గట్టిగా తిట్టి కోప్పడ్డారు. వరహాలు నిర్లక్ష్యంగా తలాడిస్తూ ఊరుకున్నది. మర్నాటి ఉదయం అందరూ నిద్రలేచేసరికి చలపతి గది ఖాళీగా కనిపించింది. గది మధ్యన ఒక చీటీ పడి ఉన్నది. అందులో చలపతి వరహాలు వంట జీవితాంతం తినే ధైర్యం తనకు లేదని, ఇక ఆమె పెళ్లి మాటకు వస్తే పరమేశ్వరుడి వరమైనా భంగపడిపోతుందని రాశాడు. ఇది చదివి అందరికన్నా ఎక్కువగా వరహాలు బెంగపడిపోయింది. వనదేవత వరం ఇలా పనికి రాకుండా పోతుందని ఆమె ఊహించలేదు. ఆనాటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమెను నిర్లక్ష్యంగా చూడసాగారు. వరహాలు వనదేవత కోసం చాలాసార్లు చెరువుగట్టు మీదకి వెళ్ళింది. కానీ ఆ దేవత జాడలేదు. ఈ సంఘటన జరిగాక వరహాల్లో క్రమంగా మార్పు రాసాగింది. ఆమె వదనలకు చేదోడు వాదోడుగా ఉండి పని పాట చేస్తూ ఒద్దికగా ఉండడం ప్రారంభించింది. రోజు అంతో ఎంతో శారీరక శ్రమ చేయడం మొదలుపెట్టాక త్వరలోనే ఆమె స్థూలకాయం తగ్గి మనిషి నాజూకుగా తయారైంది. ఈ దశలో పొరుగురు పెద్ద రైతు ఒక ఆయన తన కొడుకు వరహాలను చేసుకోదలిచి పెద్ద ఎత్తున లాంఛనాలతో వచ్చాడు. అందరూ ఆశ్చర్యపడేంత వైభవంగా వరహాలు పెళ్లి చక్కటి వరుడితో జరిగిపోయింది. ఈ విధంగా వనదేవత వరం ఫలించింది.